ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తున్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, 10:30 కవితను ఈడీ అధికారులు అయితే సిబిఐ కార్యాలయంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈడీ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ చేసిన నేపథ్యంలోని మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయం నుంచి కూడా ఆమెను కోర్టుకు తరలించబోతున్నారు. అయితే ఈడీ కార్యాలయంలో నిన్న రాత్రి ఆమెకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గది ఏదైతే ఉందో అందులోనే ఆమె ఉంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఒక ప్రత్యేక వైద్య బృందం వచ్చి టోటల్ గా ఆమె వైద్య పరీక్షలు కంప్లీట్ చేసినట్టుగా సమాచారం. అయితే ఈ రోజు ఈడీ అధికారులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ విధించబోతున్నారు. రిమాండ్ వన్స్ విధించిన తర్వాత కస్టడీ పిటిషన్ తమకు కవితను విచారించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవైపు ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తూ ఉండగా ఈడీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని, అరెస్ట్ ప్రక్రియను అంతటినీ కూడా సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ పిటిషన్ లో ఏదైతే గతంలో సుప్రీంకోర్టుకు ఈడీ అధికారులు అరెస్ట్ చెయ్యము అని చెప్పినటువంటి మాట ఉందో దాన్ని గుర్తు చేస్తూ నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేసి తన ఇంట్లో ఉండగానే భోజనం చేస్తున్నటువంటి సమయంలో వచ్చి సోదాలు నిర్వహించడం, సోదాల అనంతరం 5:20 అరెస్టు చేయడం, ఇదంతా కూడా ప్రక్రియ అంతా కూడా కోర్టు నిబంధనలు కోర్టుకు చెప్పినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించేలాగా అరెస్టు చేశారంటూ కూడా మరి కాసేపట్లోనే కవిత తరపున పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నటువంటి కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ టీం తో కూడా చర్చలు జరపడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కవితకు ఈడీ అధికారులు చేసినటువంటి విధానాన్ని సవాల్ చేస్తూ కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, బెయిల్ కోసం కావాల్సినటువంటి చర్యలు, వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం కేటీఆర్ తన లీగల్ టీం తో చర్చలు జరుపుతున్నారు. ఇది ఏమైనప్పటికీ మరి కాసేపట్లో అంటే 10:30 ఈడీ అధికారులు అయితే కవితని కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టులో అదే విధంగా సిబిఐ కోర్టులో, ఈ రెండు కోర్టులలో కూడా ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి పరిణామాలే కవిత విషయంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒకవేళ ఈడీ అధికారులు సిబిఐ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన తర్వాత అక్కడే ఖచ్చితంగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తారు. బెయిల్ కోసం కవిత తరపున పిటిషన్, అదే విధంగా తమ కస్టడీ కావాలంటూ కూడా ఈడీ అధికారులు కూడా పిటిషన్, ఆ రెండు పిటిషన్లు అక్కడ దాఖలు చేయడంతో పాటు
సుప్రీంకోర్టులో కూడా కవిత పిటిషన్ దాఖలు చేయడం, ఈ 3 పిటిషన్ల మీద కూడా ఎటువంటి తీర్పులు రాబోతున్నాయి అనేది మాత్రం మనం చూడాలి. మధు, అలాగే ఈడీ అరెస్ట్ చేస్తే 6 నెలల వరకు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు అన్నట్టు మనం వింటూ ఉంటాము. మరి ఇప్పుడేమో కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది అని తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైనా ఒక కేసు విషయంలో ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ ఆరోపణలకు నిరూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో అందజేస్తే, అంటే ఒక లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ప్రమేయం ఏంటి, కవిత లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా పాల్గొన్నారు, ఆమె ప్రమేయం ఏ విధంగా ఉంది, అవినీతి జరగడంలో కవిత పాత్ర ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి ఆధారాలతో కూడుకున్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు ఈడీ అధికారులు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో ఆ న్యాయవాదులు పూర్తిగా వాళ్ళు కూడా పరిశీలించి అందులో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లి వాటిని పాయింట్ అవుట్ చేస్తూ కూడా అప్పుడు ఈడీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ మొత్తం వాదనలో ఇరువైపు వాదనలు విన్న తర్వాత డెఫినెట్ గా ఎవరి వైపు బలం ఎక్కువగా ఉంటే వారి వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక కేసు విషయంలో అరెస్ట్ అవుతారు, ఈడీ అయినా లేకపోతే నార్మల్ కేసు అయినా సరే, ప్రొసీడింగ్స్ ఏదైనా సరే లా ఆన్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే అందులోనూ ఒక మహిళ విషయంలో జరిగినటువంటి నేరం ఏదైతే ఉంటుందో ఆ నేరానికి సంబంధించి ఆమె జైల్లో ఎన్ని రోజుల లోపల ఉండాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో చాలా మంది వరకు కూడా ఎవరికి బెయిల్ రాలేదు. సో ఈ నేపథ్యంలో కవితను కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఈమె విషయంలో ఎటువంటి ఆమె ఎన్ని రోజుల పాటు జైల్లో ఉండబోతున్నారు అనేది మాత్రము ఒక కీలకమైనటువంటి విషయమే. ప్రధానంగా ఒక 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధిస్తారు కాబట్టి ఆ 14 రోజుల్లో బెయిల్ కనుక సుప్రీంకోర్టు నుంచి కానీ లేకపోతే సిబిఐ కోర్టు నుంచి కానీ మంజూరైతే ఇంకా టోటల్ ఇంకా వెళ్ళనుకోండి, ఇంకా ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కవిత బయట ఉంటారు. ఒకవేళ 14 రోజులు దాటిన తర్వాత బెయిల్ రాకపోతే మాత్రము కాస్త మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి 14 రోజులు రిమాండ్ ఏదైతే విధించారో ఈ ఫస్ట్ విధించినటువంటి రిమాండ్ మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజుల లోపల సుప్రీంకోర్టు కానీ సిబిఐ కోర్టులో కానీ వాదనలు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయితే మాత్రము కవితకు బెయిల్ వస్తే ఆ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ 14 రోజుల్లో చాలా కీలకమైనటువంటి రోజులుగా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. Finally,